వాసు మారలేదని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావురా? అన్నా, మనం ఏదైనా పార్టీని మన దారిలోకి తెచ్చుకునికి ముందు వాడి వీక్నెస్ ఏంటో పట్టుకుంటాం కదా. డబ్బు, ఫారిన్ మందో, అమ్మాయిల్లో ఏదో ఒకటి సప్లై చేసి వాడిని మన దారికి తెచ్చుకుంటాం కదా. దానికి దీనికి లింక్ ఏంట్రా? లింకు చాలా ఉందన్నా. మనం రింగ్ రోడ్డు బిట్టు విషయంలో ఎస్సీ తోటి డీల్ పెట్టుకున్నాం కదా. ఆడేమో పైసలతో పాటు మంచి ఫిగరు, ఫారిన్ సరుకు కావాలని చెప్పిండు కదా. నేనేమో అమ్మాయి కోసం బ్రోకర్ బ్రహ్మాన్ని కలిసిన. కస్తూరి అయితే కరెక్ట్ క్యాండిడేట్, దాన్ని పంపించమని చెప్పమని చెప్పిన. కానీ దాన్ని వాసుగాడు వాడి ఫ్రెండ్స్ బుక్ చేసుకుని ఎంజాయ్ చేయడానికి ఆడుకో తీసుకుపోయిండంట. వాడే చెప్పిండన్నా. లాస్ట్ మినిట్ లో ఈ వాసుగాడు ఎట్లా మిస్ అయిందో తెలియదు గాని కార్ యాక్సిడెంట్ లో ఆ కస్తూరి చచ్చి ఆడి ఫ్రెండ్స్ సావు బతుకులో ఉన్నారన్నా. అన్నా, అసలు నేను ఈ విషయం చెప్పినకే నీ దగ్గరకు వచ్చిన. నువ్వేమో బిడ్డని అటువంటి అమ్మాయిల పిచ్చోనితో కాపురానికి పంపిస్తానని చెప్తున్నావు. ఇప్పుడు చెప్పన్నా, వాడు నిజంగా మారినంటావా? వాడితో రేవతిని పంపిస్తావా? పంపిస్తే రేవతమ్మతోటి సంసారం చేయడన్నా. ఆస్తి కోసం సంపెత్తడు. అమ్మ రేవతి, నువ్వు అన్నట్టుగా స్వీటు, హాట్, కాఫీ అన్నీ అయిపోయినాయి. నువ్వు మీ అమ్మగారు నాన్నగారు ఆశీర్వాదం తీసుకుంటే మనం బయలుదేరదాం. సార్, మీరు రేవతిని దీవించి పంపితే మాతో పాటు తీసుకెళ్తాం. ఏంటి దీవించి పంపాలా? తీసుకెళ్తారా అమ్మాయిని? ఎక్కడికి తీసుకెళ్తారు? కాపరానికా వల్లకాటికా? ఏంటండి శుభం అంటూ మీ అమ్మాయిని కాపురానికి తీసుకెళ్తుంటే కాటిగా అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారేంటి? ఇందాకే కదా వాసుకి రేవతికి ఇల్లు చూశాను, ఇల్లు చాలా బాగుంది తీసుకెళ్తాను అంటే సరే అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి అంటారేంటండి? అవునయ్యా, అన్న మాట నిజం, అనుకున్న మాట నిజం. కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను, ఇచ్చిన మాట రద్దు అంటున్నాను. అదేంటి మాధవరావు గారు, క్షణం క్రితమే కదండి భోజనం చేసి వీళ్ళు గోపి అన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడేమైంది? వీడు మారాడని నమ్మి మాట్లాడాను, మారలేదని తెలిసి మాట మార్చాను. మాయగాడు మారడని, మాయలోడు మాయలోడేనని నాకిప్పుడే తెలిసింది. ఇదిగో, వీడు నటించడము మానడు, నేను నా కూతుర్ని పంపించడము జరగదు. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఇంత స్ట్రైట్ గా మాట్లాడుతుంటే అర్థం కాపాడు ఏంటయ్యా? చూడు గోపి, వీడు నీ తమ్ముడు నిన్ను నన్ను మన వాళ్ళందరినీ మారినట్టు మోసం చేసి ఏమార్చాడు. అయిన వాళ్ళందరినీ ఇంత మోసం చేసిన ఈ మోసగాడితో నా కూతురునిచ్చి కాపురాన్ని పంపించమంటావా? పంపించదలుచుకోలేదు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? రేవతి, నేను నీ బాక్కూరే మాట్లాడుతున్నాను. ఓ తాగుబోతైనా పర్వాలేదు, హంతకుడైనా పర్వాలేదు, వాడికి తన మన తేడా ఉంటుంది. తన వాళ్ళని మంచిగా చూసుకోవాలనే ఆలోచన ఉంటుంది, ప్రేమలుంటాయి, ఆప్యాయతలుంటాయి. కానీ అమ్మాయిల మోసున్న వాడికి ఆలి మీద ధ్యాస ఉండదు, కనీసం పని మనిషిలా కూడా చూడడం. పూటకో అమ్మాయిని కోరేవాడు పెళ్ళాన్ని కూడా అమ్మటానికి వెనకాడమ్మా. వీడు ఆ బాబతేనమ్మా. వీడితో సంసారం చేయడం కంటే చావుతో సహవాసం చేయడం మంచిది. వదిలేమ్మా. ఇక వాళ్ళని వెళ్ళమని చెప్పు.
సార్ మీరు ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నారు. ఇందాక మీరేగా వాసుగాడిని ఆప్యాయంగా అల్లుడు గారు అని పిలిచారు, వాడికి చాలా మర్యాద ఇచ్చారు. ఇప్పుడేమైంది? అయినా కాస్త వాళ్ళ జీవితాల గురించి ఆలోచించండి సార్. ఆలోచించాను కాబట్టే కుదరదు అంటున్నాను. భార్యను అమితంగా ప్రేమించే నువ్వు అపార్థంతో భర్త వదిలేసిన ధైర్యంగా బతుకుతున్న ఈ అమ్మాయి మీద నాకు చాలా గౌరవం ఉంది కాబట్టే మర్యాద ఇచ్చి ఇంతవరకు మాట్లాడాను. మీ ఇద్దరూ ఇక్కడ గాని లేకపోతేనా నా ప్రవర్తన మరోలా ఉండేది. వాడు ప్రాణాలతో తిరిగి వెళ్లేవాడే కాదు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? వాడేం తప్పు చేశాడని వాడి గురించి అలా మాట్లాడుతున్నారు? వాడేం పాపం చేశాడని? వాడు ఒంటరిగా వచ్చుంటే ప్రాణాలతో తిరిగి వెళ్ళేవాడు కాదు అంటున్నారు. అసలు ఏంటండి? వాడు మారాడని మేమందరం నమ్ముతున్నాం. చూడండి, వాడేమన్నా మీలా క్రిమినల్ పనులు చేస్తాడా, దొమ్మిలు చేస్తాడా? వాడేమన్నా రౌడీయా? కాదుగా. అయినా మారిన వాడిని మారలేదు అనడం చాలా తప్పండి. ఒకసారి మీ కూతురు గురించి ఆలోచించండి. మీరు ఇలా ఆలోచిస్తే రేవతి జీవితం నాశనం అయిపోతుంది. నా కూతురు జీవితం నాశనం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కిరాతకుడు గురించి నిజం తెలిసిన తర్వాత నా కూతుర్ని బలివలేను. దాని అదృష్టం బాగుంది కాబట్టి నిజం తెలిసింది. ఆ నిజం నీకు తెలిస్తే వీడిని నరికి పోగులు పెట్టేసేవాడివి. ఏంటండి మీకు తెలిసిన నిజం? చూడమ్మా, ఇది నువ్వు మాట్లాడే విషయం కాదు. మౌనంగా ఉంటే నీ మర్యాద దక్కుతుంది. ఏంటా నిజం? చెప్పండి. ఆ నిజం ఏంటో చెప్పండి. అడుగుతున్నాడుగా, చెప్పండి. నువ్వు నోరుమోయ్. అందరి నోర్లు మూయించి నా బతుకు నాశనం చేయాలనుకుంటున్నారా? వాసు చేసిన తప్పేంటో చెప్పండి. ఏది నిజమో ఏది అబద్ధమో నేను పుట్టింట్లో ఉండాలో మెట్టనింట్లో ఉండాలో నేను తెలుసుకుంటాను. అంతేకాని కొత్త నాటకాలు ఆడి నా గొంతు కోయకండి. చూడు, నేను కఠినమైన పనులు కొన్ని చేయొచ్చు గాని కన్న కూతురు మీద ప్రేమ లేనివాడిని కాదు. నీ జీవితం బాగుండాలని ప్రతి క్షణం ఆలోచించేవాడిని. చూడు గోపి, ఆ రోజు నీ కారు యాక్సిడెంట్ లో చనిపోయిన కస్తూరి ఓ వ్యభిచారి. కాసులకు సుఖాన్ని పంచే బజారు మనిషి. ఆ అమ్మాయి నా రోజు కొనుక్కున్నది ఎవరో తెలుసా? చెప్పాలంటేనే అసహ్యంగా ఉంది. అడుగో, నీ తమ్ముడు. ఇప్పటికైనా అర్థమైందా? రేవతిని నేను కాపరానికి ఎందుకు పంపించాలంటున్నాను? లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. మీకెవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాసు వాళ్ళ ఫ్రెండ్ భార్య పురుటినొప్పులతో ఉంటే వాడు కారు పంపించాడే తప్ప వాడే తప్పుడు పని చేయలేదండి. అలా అని వాసు ఫ్రెండే పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ విషయం మీకు తెలీదా? అందుకేగా వాసుని పోలీసులు వదిలేశారు. తప్పు గోపి, అంతా అబద్ధం. వీడు వీడి ఫ్రెండ్స్ సరదాగా గడపడానికి వీడే అమ్మాయిని మాట్లాడాడు. చివరి క్షణంలో ఎందుకు మిస్ అయ్యాడో తెలియదు గాని బతికిపోయాడు. ఈ విషయం నాకు నమ్మకస్తులైన నా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన పక్కా సమాచారం. ఏంటండి, మీరు ఇంట్లో వాళ్ళకంటే బయట వాళ్ళ మాటలకి ఎక్కువ విలువిస్తారా? నమ్మకాలు బంధుత్వాల మీద ఆధారపడవు గోపి. మీ నమ్మకం దేని మీద ఆధారపడుతుందో మాకెందుకు గానీ మీకు తెలిసింది మాత్రం అబద్ధం. అవకాశం లేదు గోపి. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, వీడు మారలేదు మారలేదు మారలేదు. ఎందుకండి ఎవరి మాటలో నమ్మి నా మీద నింద వేస్తారు? నాకు ఆ యాక్సిడెంట్కి అందులో ఉన్న అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. నేను నిజంగానే మారాను. నన్ను నమ్మండి మావయ్య. ఏయ్, మామయ్య గీమయ్య అన్నావంటే మర్యాద తక్కదేమనుకుంటున్నావు? ఇంకా ఇంకా నటించి మోసం చేయాలని చూస్తున్నావా? ఎందుకంటే నువ్వే అమ్మాయిని బుక్ చేసినట్టు నా దగ్గర పక్కా ఆధారాలున్నాయి. చూడండి, రేవతి నాతో పంపించడం ఇష్టం లేకపోతే పంపకండి. మీరు గతంలో అనుకున్నట్టు మరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి.
అంతేకాని నా మీద అనవసరంగా అబాండాలు వేసి నన్ను రేవతిని దూరం చేయకండి. ఏయ్, తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుని అత్తెలివిగా మాట్లాడుతున్నావు. నాకు గాని తిక్కరేగి శవం ఎత్తితే తొక్కి నారదీస్తాను, జాగ్రత్త. నువ్వెంతరా బచ్చాగడివి? బజార్లో గారడి ఆటలాడేవాడివి. నీ టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు నా దగ్గర కాదు. నేను మాయల మరాఠీన్రా. నా కళ్ళు సిటీ మొత్తం సీసీ కెమెరాల్లా పనిచేస్తుంటాయి. నిన్ను గమనిస్తూనే ఉంటాయి, జాగ్రత్త. ఏంటి రేవతి ఇది? నువ్వేం మాట్లాడవు. నువ్వైనా కాస్త ఆయనకి అర్థమయ్యేలా చెప్పు. ఇలా ముందుగా మాట్లాడితే నేను నమ్మకం ఎలా కలిగించని చెప్పు. ఏంటి నాన్న, మారాడని మీరే అని మళ్ళీ ఇలా అడ్డం తిరగడం ఏంటి? వీడి అడ్డమైన తిరుగుళ్ళ గురించి తెలిసింది కాబట్టే నేను అడ్డం తిరగాల్సి వచ్చింది. లేకపోతే నీ సుఖ సంతోషాలకి నేనెలా అడ్డుపడతానమ్మా? ఇలాంటి పోరంబోకులతో కాపురానికి నేను అస్సలు పంపించను. ఈ మాటలని అనవసరం అండి. మీరు సాక్ష్యాలున్నాయి, ఆధారాలున్నాయని బలంగా అంటున్నారుగా. అసలు ఆ సాక్ష్యాలేంటో ఆధారాలేంటో బయట పెట్టండి. అవసరం లేదు. నీ ముందు బయట పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నా నమ్మకం నాది. ఆ అమ్మాయిని మాట్లాడుకుంది వీడే, అది నిజం. అందుకే నా కూతుర్ని మీతో పంపించను. నాన్న, నేను చెప్పేది కాస్త రేవతి, నువ్వు మాట్లాడుకో. సార్, మీది నమ్మకం కాదు, మొండితనం. ఆ మొండితనంతోనే మీ కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నారు. చూడు గోపి, నా గురించి నాకు బాగా తెలుసు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం అస్సలు లేదు. ఇప్పటికే ఎక్కువగా మాట్లాడావు. దయచేయండి. నాన్న, నువ్వు లోపలికెళ్ళు. నేను వెళ్ళను. ఏయ్, లోపలికెళ్ళమని చెప్తున్నానా? నేను చెప్తున్నాను కదా, నేను వెళ్ళను. ఏంటి? నాన్న, నాన్న, వదలండి. నాన్న, నా మాట వినండి నాన్న. నాన్న, 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 డోర్ తీయండి. ఏమండి, అది మన కూతురండి. కాబట్టి నేను వాడితో పంపించట్లేదే. వీడు పక్కా దగులుబాచి. అందుకు ఆధారాలు నా దగ్గర పూర్తిగా ఉన్నాయి. సార్, ఇంకా మనం ఇక్కడ ఉండడం అంత మర్యాద కాదు. వీళ్ళు మూర్ఖులు. ఎవరు చెప్పినా ఎంత చెప్పినా వినరు. వాళ్ళు కాదంటుంటే మనం ఇలా వాళ్ళని బతులాడడం అంత బాగుండదు. పదండి, వెళ్దాం. అరిచి అరిచి ఆయాసం వచ్చి అదే నోరు మూసుకుంటుంది. నువ్వు లోపలికెళ్ళు. నువ్వు లోపలికెళ్ళు. మొత్తం ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. ఏందన్నా ఇది? వాళ్ళు సాక్ష్యం చూపించమన్నప్పుడు ఆ కస్తూరి బ్రోకర్ బ్రహ్మగారిని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తే సరిపోతుంది కదన్నా. అలా చేస్తే పోయేది మన పరువేనయ్యా. అలాంటి బ్రోకర్లతో వ్యభిచారులతో సంబంధం ఉందని తెలిస్తే ఇంట్లో భార్య దగ్గర కూతురు దగ్గర మనకు పరువు ఉంటుందా? ఆ వాసుగాడిని తప్పు పట్టే అవకాశం మనకుంటుందా? ఏం మాట్లాడుతున్నావే? పద పద. అయిపోయింది, అంతా అయిపోయింది. మొత్తం నాశనం అయిపోయింది. నేను అనుకున్నది, ఆశపడింది ఏదీ జరగలేదు. నేను అనుకున్నదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. చిచ్చి, వాసుగాడు మారాడనుకున్నాను, కానీ వాడు మారలేదు. రేవతి వాసు ఆనందంగా ఉంటారు, వాళ్ళిద్దరూ సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటారు. నా ఇల్లు తీసుకున్నాను, కానీ చివరికి ఏం జరిగింది? వాడు మారలేదు. అంతా వాడి వల్లే జరిగింది. వాడే మొత్తం నాశనం చేశాడు. అచ్చం చెప్పిందే కరెక్ట్. వాడి జన్మకి మారడు. అనవసరంగా నీ మాట నమ్మి వాడికి ఇక్కడ ఉద్యోగం ఇచ్చాను. తప్పు చేశాను అదని, చాలా పెద్ద తప్పు చేశాను. వాడిని వెంటనే ఇక్కడి నుంచి పొమ్మని చెప్పు. ఒక్క క్షణం కూడా వాడి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. ఇంకెప్పుడు వాడిని ఆఫీస్కి రావద్దని చెప్పు. వాడి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. అయ్యిందా? అరవడం అయిపోయిందా? నేను ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఆవేశపడి అరవడం కాదు, కూర్చొని ప్రశాంతంగా ఆలోచించు.
ఏంటి నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు తమాషాగా ఉందా? ఆయన చెప్పింది విన్నావు కదా, అమ్మాయిలు అది ఇది అని. అలాంటి వాడికో ఇల్లు ఇల్లాలు కాపురం, ఇంకా వాడి గురించి ఆలోచించడానికి ఏముంది? గోపి, ఆవేశపడితే ఆలోచన రాదు. ఈ రోజు పంపనన్న ఆ పెద్ద మనిషే కదా అంతకు ముందు పంపుతానని నీతో అన్నాడు. అప్పుడెప్పుడు అనటం కాదు, ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు కూడా ముందు పంపుతాననే కదా చాలా మర్యాదగా మాట్లాడాడు. భోజనాలు చేసి అమ్మాయిని తీసుకెళ్ళమని చెప్పాడు కదా, మరి అంతలోనే ఎందుకు ప్లేట్ ఫిరాయించాడు? ఆయనేం ప్లేట్ ఫిరాయించలేదు. అప్పుడే విషయం తెలిసినట్టుంది, మనకు వాసు గురించి క్లియర్ కట్ గా చెప్పాడు. విషయం తెలిసి చెప్పాడో లేక తన మనసులో ఉన్న మాటే బయట పెట్టాడో ఎవరికి తెలుసు? మంచిగా మారాడని మనం నమ్మాం కదా, ఆయన నమ్మే కదా రేవతిని కాపురానికి పంపిస్తానన్నది. పైకలా అన్నా మనసులో ఇష్టం లేకపోవచ్చు కదా. చివరికి నిందొకటి వాసు మీద వేసి పంపించనొచ్చు కదా. కన్న కూతురు జీవితం నాశనం చేయాల్సిన అవసరం ఆయనకేంటి? చూడు గోపి, రేవతి కొత్తగా ఈరోజు ఆయన కూతురు కాలేదు. తను పుట్టినప్పటి నుంచి కూతురే కదా. ప్రేమను ద్వేషించాడు, పెళ్లి వద్దన్నాడు, పగ పట్టాడు. ఆ పగతో నీతో కూడా శత్రుత్వం పెంచుకున్నాడు. నిన్న కాక మొన్న నీ గృహప్రవేశంలో కూడా రేవతే ఆయన్ని అనుమానించింది. ఏసీపీ గారితో అతను తీసుకొచ్చిన బాక్స్ ని చెక్ చేయించింది. అంటే కన్న కూతురే అతన్ని నమ్మలేదు. కానీ ఆయనేమో నేను మారాను, మనసు మార్చుకున్నాను, అందుకే వెండి టూల్స్ ప్రెజెంట్ చేయాలని తీసుకొచ్చానని చెప్పి నలుగురిలో 4 గొప్ప మాటలు మాట్లాడాడు. నువ్వేమో వెళ్ళి నీ తమ్ముడితో అతని కూతుర్ని కాపురానికి పంపించమంటే సరే అన్నాడు. ఆ యాక్సిడెంట్లో చనిపోయిన అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళెవరైనా అలాగే మాట్లాడతారు. ఆయనే కాదు, ఆయన స్థానంలో ఎవరున్నా, చివరికి నువ్వున్నా కూడా కూతుర్ని కాపురానికి పంపించరు. చూడు గోపి, మనం ఆయనకి నిదానంగా నచ్చ చెప్పాలి, అంతేకాని ఆవేశపడకూడదు. నందిని, నాకేం అర్థం కావట్లేదు, అంతా అయోమయంగా ఉంది. గోపి, కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు కన్ఫ్యూజ్ చేసినా మనం కన్ఫ్యూజ్ కాము. వాసు మారాడు అనటానికి చాలా కారణాలున్నాయి. ఏ లాభం ఆశించకుండా ప్రాణాలకు తెగించి ప్రియ కొడుకుని కాపాడాడు. ఆ విషయం నీకు తెలుసు, దానికి నువ్వే ప్రత్యక్ష సాక్షి. రోడ్డు మీద పడిపోయిన మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయన ప్రాణాలు కాపాడాడు. దానికి నేను సాక్ష్యం. అంతేకాదు, తన ఆఫీస్లో చేరినప్పటి నుంచి తన సిన్సియారిటీ, డెడికేషన్, ఫంక్చువాలిటీ, తెలివితేటల్ని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలవా తను మారాడు అనడానికి? ఇకపోతే యాక్సిడెంట్ అయిన కారు మన పర్మిషన్తోనే తీసుకెళ్లాడు కదా, అది ఎందుకు? కష్టంలో ఉన్న ఫ్రెండుని ఆదుకోవడానికే కదా. అది అతని మానవత్వాన్ని తెలియజేస్తుంది. కానీ ఈ విషయాలేవి అతని తెలియవు. ఆయనేమో ఆ కారు యాక్సిడెంట్లో చనిపోయిన అమ్మాయి గురించి తప్పుగా ఆలోచించి వాసయ్య సరదాల కోసం అమ్మాయిని తీసుకెళ్లాడని నిందలు వేస్తున్నాడు. అంతెందుకు, వాసు ఫ్రెండ్స్ వాసుతో అబద్ధం చెప్పి ఎంజాయ్ చేయడానికి అమ్మాయిని తీసుకెళ్ళండొచ్చు కదా. సరే గోపి, ఒకవేళ వాసు కూడా వాళ్లతో వెళ్ళుంటే ఆ యాక్సిడెంట్లో వాసు కూడా ఉండేవాడు కదా. ఇప్పుడు మనం ఇలా డిస్కషన్ చేసుకునే వాళ్ళం కాదు కదా. సో వాసు అక్కడ లేడు అంటే వాసు వాళ్ళ ఫ్రెండ్స్ వాసుతో అబద్ధం చెప్పి ఆ కార్ని తీసుకువెళ్లారు.